వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వీడైతే మనం ఈసీఎల్ అండి, ఈసీఎల్ నుంచి అయితే ఐటీ చేసిన వాళ్ళకు మంచి వేకెన్సీ అనేది రావడం అయితే జరిగింది. గైస్, నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ పూర్తి అయితే చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల్లోనే మీరు ఇక్కడ చేసుకునే విధంగా అయితే వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. నోటిఫికేషన్ వీడియో లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. సో గైస్, అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగింది. సెప్టెంబర్ 13 నుంచి లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 29 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోగలరు. దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ అయితే ఏమైతే ఉండదు. జస్ట్ మీకు అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయితే ఇక్కడ మీకు అనేది సెలెక్షన్ అయితే జరుగుతుందండి. అయితే ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఆ వివరాలు అయితే మనం చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. హైదరాబాద్ నుంచి రావడం అయితే జరిగిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 437 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానికల్ వాళ్ళకు 162, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 70, ఫిట్టర్ వాళ్ళకు 70, మెకానిక్ R&DC వాళ్ళకైతే 17, టర్నర్ వాళ్ళకు 17, మిషనిస్ట్ వాళ్ళకు 17, మిషనిస్ట్ గ్రైండర్ వాళ్ళకు 13, కోపా వాళ్ళకైతే 25, అదేవిధంగా వెల్డర్ వాళ్ళకు 22 వేకెన్సీస్, పెయింటర్ వాళ్ళకు 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆ విషయం కూడా ఇక్కడ మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే 18 సంవత్సరాలు అయితే మినిమం అయితే మీకు నిండు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ జనరల్ వాళ్ళకైతే 25 సంవత్సరాలకు అయితే అప్లై అయితే చేసుకోగలరు. వాళ్ళకైతే 5 సంవత్సరాలకు, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల వరకు ఏజ్ రాశం వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రాశం వర్తిస్తుంది. నోటిఫికేషన్ అయితే మీరు అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. 1 ఇయర్ మాత్రమే అప్రెంటిస్‌షిప్ అయితే ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ మీరు చేసేటప్పుడు అయితే మంచి స్టైఫండ్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ గాయస్ ఒకటైతే మీరు గమనించండి, సెలక్షన్ ప్రాసెస్లో అనేది ఇక్కడ ఐటీఐ మార్క్ షీట్ ఆధారంగా అనేది మీకు అనేది సెలెక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఐటీఐ మార్క్స్ ఆధారంగా అనేది షార్ట్ లిస్ట్ అనేది చేసి వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు. దీంట్లో ఒకటి గమనించాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఐటీఐలో చేసిన వాళ్ళకైతే 70% అయితే సీట్లు అయితే కేటాయిస్తారు. ప్రైవేట్ వాళ్ళకైతే 30% సీట్లు అయితే కేటాయిస్తామని చూపించారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 9 మధ్యలో అయితే జరుగుతుంది. అప్పుడైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే ఈ అడ్రస్కి అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ అడ్రస్కి వెళ్ళైతే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై ప్రాసెస్ చూసుకునే ముందు అయితే ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ అని ఇవ్వడం అయితే జరిగింది. వేరే స్టేట్ వాళ్ళకైతే నాట్ ఎలిజిబుల్. అయితే ఇక్కడ మీరు గమనించండి, తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోగలరు. మీరు అప్లై చేసే ముందు అయితే అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. apprenticeshippindia.gov.in వెళ్ళైతే మీరు రిజిస్ట్రేషన్ పూర్తి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై అయితే ఆల్రెడీ స్టార్ట్ అవడం జరిగింది. అప్లై చేసుకునే వాళ్ళైతే అప్లై అనేది చేసుకోండి. చాలా ఫాస్ట్గా, సింపుల్గా మీ మొబైల్ ఫోన్లోనే అప్లై అయితే చేసుకోగలరు మీరు. సో గైస్, మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే ఇక్కడైతే మీరు చూడండి, చాలా సింపుల్గా అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి ఈ పేజ్లోకి అయితే వస్తారు. తర్వాత క్లిక్ హియర్ టు అప్లై ఐటీఐ అప్రెంటిస్‌షిప్ అనేది దీనిపైన క్లిక్ అనేది చేసి అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది, అయితే మీరు చేసుకోండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ.